శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము. అనిరుద్ధుడు. రుక్మి తన ముద్దుల కుమార్తె అయిన రుక్మవతి యొక్క స్వయంవరం ఏర్పాటు చేశాడు. రుక్మిణీపుత్రుడైన ప్రద్యుమ్నుడు మేనమామ ఇంటికి వెళ్ళాడు. స్వయంవరానికి ప్రసిద్ధులైన రాజకుమారులందరూ వచ్చారు. రుక్మవతి మన్మధుడే అయిన ప్రద్యుమ్నుని వరించింది. శ్రీకృష్ణుని అందుండే ద్వేషం వలన రుక్మికి ఇది నచ్చలేదు. అడ్డు పెట్టడానికి ప్రయత్నించాడు. పరిస్థితిని గ్రహించిన ప్రద్యుమ్నుడు రుక్మవతిని తీసుకుని ఎదిరించిన రాజకుమారులను ఓడించి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. అక్కడ వివాహం అతి వైభవోపేతంగా జరిపించబడింది. రుక్మి తన చెల్లెలు అయిన రుక్మిణి అందున్న ప్రేమ చేత, కుమార్తె రుక్మవతి అందున్న మమకారం చేత ఎలాగో సమాధానపడ్డాడు. వారిద్దరి సంతోషమే తన సంతోషంగా భావించాడు. రుక్మిణి కుమార్తె అయిన చారుమతిని కృతవర్మ కుమారుడైన విశాలాక్షుడు బలి వివాహమాడాడు. రుక్మి క్రమంగా శ్రీకృష్ణుని అందున్న ద్వేషాన్ని మర్చిపోసాగాడు. రుక్మవతి ప్రద్యుమ్నులకు అనిరుద్ధుడనే పుత్రుడు జన్మించాడు. అతడు తండ్రి వలె సుందర రూపుడు. రుక్మి యొక్క మనోరాలు పుత్రుని పుత్రిక అయిన రోచన రుక్మలోచనను అనిరుద్ధునికిచ్చి రుక్మి తన రాజధాని అయిన భోజకటకంలో వివాహం చేశాడు. ఆ వివాహ సందర్భంలో రుక్మిణీ కృష్ణులు, బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన బంధుజనులు వచ్చి ఉన్నారు. వివాహ వేడుకల్లో అందరూ ఆనందంగా పాల్గొన్నారు. వివాహానికి వచ్చిన ఇతర రాజులు కూడా ఆనందించారు. కానీ జోరుగా పెరుగుతున్న యాదవుల కీర్తి, శక్తి, ఐశ్వర్యాలను చూసి ఓర్వలేని రాజులు కొందరున్నారు. వారిలో కళింగరాజు ఒకడు. అతడు రుక్మితో ఇలా అన్నాడు: రాజా, కొత్తగా ఏర్పడిన ఈ బంధుత్వాల మమకారాల్లో పడి ఈ యాదవుల చేతిలో నీకు లోగడ జరిగిన అవమానాన్ని దిగమరింగి వేశావా? ప్రతీకారం చెయ్యాలంటే ఇదే తగిన సమయం. బలరామునకు జూదమంటే ప్రీతి, కానీ ఆటలో నేర్పరితనం మాత్రం లేదు. నీకే విజయం తథ్యం అని పురుగొల్పాడు. రుక్మిలో అణిగి ఉన్న అహంకారం బుసలు కొడుతూ లేచింది. కక్ష, కుటిలత్వము విజృంభించాయి. అతడు వివేకాన్ని కోల్పోయి మూఢుడై బలరాముని జూదానికి రమ్మన్నాడు. జూదం మొదలైంది. ఆట సాగుతున్న కొద్దీ పట్టుదలలు పెరిగాయి, పందెములు కూడా పెరిగాయి. ప్రతి ఆటలోనూ బలరాముడే ఓడిపోతుంటే కళింగరాజు రాజులందరి మధ్య ఎగతాళి చేస్తూ పళ్ళికలించటం, అందరూ నవ్వటం జరుగుతున్నది. బలరామునికి రోషం వచ్చేసింది. 1,00,000 బంగారు నాణేలను పందెం కట్టాడు. ఈసారి రుక్మి ఓడిపోయినా అతడు ఓటమిని ఒప్పుకొనకుండా తగువ పెట్టాడు. బలరాముడు ప్రేక్షకులైన రాజులను నిజం చెప్పండని కోరాడు. వాళ్ళంతా రుక్మికి భయపడి పక్షపాత బుద్ధితో నిజం చెప్పకుండా ఊరుకున్నారు. క్రోధావేశపరుడైన బలరాముడు మళ్ళీ ఆడదామన్నాడు. ఈసారి కూడా గెలుపు బలరామునిదే అయ్యింది. ఇప్పుడు చెప్పండి, గెలుపెవరిదో అని అడిగాడు బలరాముడు. గెలుపు నాదే అని మొండిగా రుక్మి అన్నాడు. ప్రేక్షకులెవ్వరూ మాట్లాడలేదు. అప్పుడు ఈ అన్యాయానికి స్పందించి ఆకాశవాణి ఇలా వినిపింపజేసింది: ఈ ఆటలో కూడా గెలుపు బలరామునిదే. రుక్మి 2 సార్లు ఓడిపోయాడు అని వినిపించిన అశరీరవాణిని నేను నమ్మను. గెలుపు నాదే అని మొండికెత్తి దుష్టుల ప్రేరణచే ఇలాగా వాగాడు రుక్మి. ముమ్మాటికి గెలుపు నాదే. జూదము రాజులు ఆడుకునే ఆట. గోవులను తోలుకునే గొల్లలకు ఈ ఆటలో నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రాజులతో ఆడి గొల్లలు గెలిచామని అరిచినా చెల్లదు అని దర్పంతో అనేసరికి అక్కడున్న రాజులందరూ హేళనగా నవ్వగానే బలరామునికి పట్టరాని ఆగ్రహం వచ్చేసింది. అక్కడే చేతికి దొరికిన ఒక ఇనుప గుదియను పట్టుకుని రుక్మిని చావబాదాడు. తరువాత పళ్ళికలించి అవహేళన చేసిన కళింగరాజు యొక్క పండ్లు ఊడగొట్టాడు. మిగిలిన రాజులందరూ ప్రాణభయంతో పారిపోయారు. అంతా సాక్షి వలె నిర్లిప్తతతో తిలికిస్తున్న శ్రీకృష్ణుడు మౌనంగా ఉండిపోయాడు. తరువాత నూతన వధూవరులను తీసుకుని
రుక్మిణి బలరామాదులతో పాటు ద్వారకా నగరం చేరుకున్నాడు. బలిచక్రవర్తి యొక్క 9 కుమారులలో పెద్దవాడు బాణుడు. అతడు కీర్తిమంతుడు, ధీమంతుడు, సత్యసంధుడు, ఉదారుడు, దీక్ష గలవాడు, దేవతలను వశపరుచుకున్నవాడు. అతనికి 1000 చేతులున్నాయి. వాటితో అతడు 500 వాద్యాలను వాయిస్తూ నటరాజుని మెప్పించేవాడు. పరమశివుడు బాణుని భక్తికి మెచ్చి వాని రాజధానీ నగరమైన శోణితమునకు రక్షకునిగా ఉండడానికి సమ్మతించాడు. పార్వతీ సమేతుడై భూతగణాలతో సహా శోణపురంలో బాణుని కోటగుమ్మం వద్ద కాపలా ఉన్నాడు భోళాశంకరుడు. ఒకనాడు బాణాసురుడు తన భుజబల మదము అతిశయించగా పరమశివుని ఇలా స్తుతించాడు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహారయహిరాజ కేయూర బాలేందు భూష సద్భక్త పోష సర్వలోకాతీత సద్గుణ సంఘాత పార్వతీ హృదయేశ భవ వినాశ రజతాచలస్థాన గజచర్మ పరిధాన సురవైరి విధ్వస్త శూలహస్త లోకనాయక సద్భక్త లోకవరద సురుచిరాకార మునిజనస్తుత విహార భక్తజన మందిరాంగణ పారిజాత నిన్ను నెవ్వడును తిచేయ నేర్చున భవ. ఓ దేవదేవా, నీవు జగన్నాథుడవు, దేవేంద్రవందితుడవు, పరిశుద్ధ చరిత్రుడవు, పరమ పవిత్రుడవు, హాలాహలహరుడవు, నాగభూషణుడవు, చంద్రశేఖరుడవు, భక్త సంరక్షకుడవు, సర్వలోకేశ్వరుడవు, పార్వతీవల్లభుడవు, కైలాసవాసుడవు, గజచర్మధారివి, రాక్షసాంతకుడవు, త్రిశూలధారివి, భక్తజనుల వాకిట పారిజాతానివి. అటువంటి నిన్ను ఎవడు స్తుతించగలడు పరమేశ్వర? ఈ భూమండలంలో నన్ను ఎదిరించగల వీరుడు ఒక్కడైనను కనిపించలేదు. స్వామి, నీవు ప్రసాదించిన ఈ 1000 చేతులు పనిలేక రణకండూతితో నన్ను చికాకుపరుస్తున్నవి. భీకరమైన యుద్ధరంగంలో తమ ప్రతాపాన్ని ప్రదర్శింపలేని ఈ చేతులు బరువు చేటే గాని నాకెందుకు? ఈ ప్రపంచంలో నీవు తప్ప నన్ను ఎదిరించి పోరగలవారెవ్వరూ లేరు గనుక నీవే నాతో యుద్ధం చేసి నా కోరికను తీర్చాలి అని చెప్పిన మాటలకు శంకరుడు అసహ్యించుకుని ఇలా అన్నాడు. ఓయి దానవేశ్వర, తొందరపడకు. నీ కోరిక తీరగల సమయం త్వరలోనే రానున్నది. నీ ధ్వజము అకారణంగా నేలపై పడిపోయినప్పుడు నాతో సముడైన ఒక వీరునితో నీకు యుద్ధం జరుగుతుందిలే అనగా విని బాణుడు తన కోరిక తీరనున్నదని సంతోషించాడు. బాణాసురునకు ఉష అనే ముద్దుల కూతురున్నది. ఆమె అతిలోక సౌందర్యవతి, సద్గుణవతి. ఒకనాడు ఆమె స్వప్నంలో త్రిలోక సుందర విగ్రహుడైన ఒక యువకునితో సుఖించినట్లు కలగన్నది. అతడెవ్వడో గాని అతని గురించి ఎన్నడూ వినియుండనైనా లేదు. ఆ క్షణం నుండి ఆమె ఆ స్వప్న సుందరిని అందే మనస్సు నిలుపుకుని ఇతర ప్రపంచాన్ని విస్మరించింది. విరహవేదనతో మదనపడేది. ఏకాంతంగా కూర్చుని కన్నీరు కార్చేది. దిక్కులు చూసేది. స్వప్నంలోని అనుభూతులను స్మరించుకుంటూ పిచ్చి నవ్వులు నవ్వేది. బాణాసురుని మంత్రి కుంభాండు. అతని కుమార్తె చిత్రలేఖ. ఆమె ఉషాబాలకు అతి ప్రియమైన చెలికత్తె. ఆమె ఉషాసుందరి యొక్క చేష్టలన్నీ కనిపెట్టి తప్పకుండా ఆమె ప్రేమరోగ పీడిత అయినదని గ్రహించి ఆమెను ఏకాంతంగా కలుసుకొని ఆమె యొక్క స్వప్న శృంగారం గురించి తెలుసుకున్నది. చిత్రలేఖ సౌందర్యవతియే కాకుండా అసమాన ప్రజ్ఞ గల చిత్రలేఖిని కూడాను. అనేక యోగశక్తులు గల శక్తిశాలిని కూడాను. తన నెచ్చలి బాధను నివారించదలుచుకొని ఆమెతో ఇలా అన్నది. ప్రియ సఖి, నీ బాధ నాకు అర్థమైంది. స్వప్నంలో నిన్ను అంతగా అలరింపజేసిన ఆ మోహనాంగుడెవ్వడో తెలుసుకోవడానికి నాకు ఒక ఉపాయం తట్టింది. నా చిత్రలేఖ నైపుణ్యంతో, శక్తి సామర్థ్యాలతో ముల్లోకాలలోనున్న దేవ, మానవ, యక్ష, రాక్షస, కిన్నెర మొదలైన జాతులలోని సుందర పురుషులందరి రూపాలను చిత్రించి నీకు చూపుతాను. నీ స్వప్న సుందరుడు వాస్తవంగా ఉండి ఉంటే ఆ చిత్రాలను చూసి నీవు గుర్తించగలవు.
నీ మనోహరుడు ఎక్కడున్నా సరే నేను అతనిని నీ చెంతకు తీసుకొని వస్తాను, విచారించకు అని అభయం ఇచ్చింది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.